హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచి ర్యాంక్ రాని స్టూడెంట్స్, అంటే మంచి ర్యాంక్ అంటే మనందరి కోరిక సిఎస్సి, అది కాకపోతే ఈసీఈ. ఆ రెండు రానప్పుడు, లేదా సిఎస్సి రిలేటెడ్ రానప్పుడు, ఈసీఈ రానప్పుడు కొన్ని బ్రాంచెస్ మెకానికల్ అవ్వచ్చు, సివిల్, కెమికల్, బయోటెక్నాలజీ, బయోమెడికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇలాంటి బ్రాంచెస్ తీసుకోవచ్చా లేదా అనేదే ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే పాయింట్ మీకు. సో వీడియో మొత్తం పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. మళ్ళీ తర్వాత మీకు ఏదైనా డౌట్స్ వచ్చినట్లయితే లైవ్లో వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. సో కమింగ్ టు ద పాయింట్, ఇందులో ఈ బ్రాంచెస్ అన్నిట్లో చాలామంది స్టూడెంట్స్, కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఆల్రెడీ చదివి సాఫ్ట్వేర్లోనో లేకపోతే ఏ బ్రాంచ్లో అయితే చదివారో ఆ బ్రాంచ్లోనే మంచి జాబ్స్ చేసుకుంటూ సెటిల్ అయిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. మొదటగా స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన మాట అది. రెండో మాట ఏంటంటే, ప్రతి సంవత్సరము కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఈ బ్రాంచెస్లో జాయిన్ అవుతున్నారు, ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, జాబ్స్కి వెళ్తున్నారు. కానీ కంప్యూటర్స్ అనేది ఇప్పుడు మన దృష్టిలో ఒక ఎవరెస్ట్ శిఖరంలా కనబడుతోంది. దానిలో ఉన్న ప్లేస్మెంట్స్తో కంపేర్ చేస్తే ఈ కోర్ బ్రాంచెస్లోను, లేదా ఈ సెకండ్ గ్రేడ్, మీరు అనుకునేటువంటి సెకండ్ గ్రేడ్ బ్రాంచెస్ అనుకుంటున్నారు కాబట్టి ఆ బ్రాంచెస్లో జాయిన్ అయితే మన కెరీర్ ఉంటుందా, అంత ప్లేస్మెంట్స్ మనకి కనపడటం లేదు కంప్యూటర్స్తో పోలిస్తే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్స్ అనేది ఇప్పుడు అన్ని బ్రాంచెస్లోనూ ఇన్వాల్వ్ అయి ఉంది. సపోజ్ ఒక మెకానికల్ బ్రాంచ్ తీసుకున్నారనుకోండి, అందులో క్యాడ్కమ్ నేర్చుకోవాల్సిందే, కంప్యూటర్ నేర్చుకోవాల్సిందే. బయోటెక్నాలజీ చాలామందికి తెలియదు. బయోటెక్నాలజీ అంటే బయోటెక్నాలజీ, అందులో సంబంధించి సిఎస్సి కోర్సు సంబంధించిన కొన్ని టాపిక్స్ చెప్తారు, అలాగే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కొన్ని టాపిక్స్ చెప్తారు, ఇవన్నీ ఉంటాయి. కెమికల్ అనగానే మన ల్యాబ్కి వెళ్ళి చేసేది ఏమి ఉండదు. సివిల్ అనగానే మనం వెళ్ళి సివిల్ పనులు చేసేది ఏమి ఉండదు. ప్రాక్టికల్స్ ల్యాబ్స్ జరుగుతాయి, బట్ జాబ్ పరంగా వచ్చేసరికి అన్నీ కూడా చూడటానికి సాఫ్ట్వేర్ సైడ్లో ఉంటాయి, కొన్ని ఆన్ సైట్ వెళ్ళాల్సి వస్తాయి. అంతే తప్ప ఇవేవి తక్కువ బ్రాంచెస్ అయితే ఎప్పుడూ కాదు. ఇవి తీసుకుంటున్న వాళ్ళు ప్రతి సంవత్సరం ఉన్నారు. మీరు గమనిస్తే ఎక్కడ టాప్ ఐఐటి అవ్వచ్చు, టాప్ ఎన్ఐటి అవ్వచ్చు, వాటిల్లో కూడా ఎక్కడ ఈ సీట్లు మిగిలిపోయినాయని మీరు ఎక్కడ గమనించుంటారు. దాని కట్ ఆఫ్స్ కూడా చూసుకోండి. కాకపోతే కొద్దిగా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు. అయితే చాలామంది ఏం మాట్లాడుకుంటారంటే, ఇవి నేను తీసుకుంటాను మంచి కాలేజీలో తీసుకొని, లేకపోతే ఏదో కాలేజీలో తీసుకొని నేను కంప్యూటర్స్ కూడా నేర్చుకుంటాను, అటువైపు వెళ్ళిపోతాను అనేటువంటి మాట చాలామంది స్టూడెంట్స్ అంటూ ఉంటారు. రెండో మాట ఏంటంటే, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇయర్లో నాకు వచ్చినటువంటి జీపీఏ లేకపోతే దాన్ని బేస్ చేసుకొని నన్ను వేరే బ్రాంచ్లోకి మారుస్తారు. ఇవన్నీ నిజాలేనా అంటే, మొట్టమొదటిది ఈ బ్రాంచెస్ తీసుకొని, సపోజ్ సివిల్ తీసుకొని నేను జాయిన్ అయిపోయి కంప్యూటర్స్ నేర్చుకొని సాఫ్ట్వేర్స్ వెళ్ళిపోతాను. మనం మాట్లాడుకున్నంత ఈజీగా ఉండవండి అక్కడ పరిస్థితులు. మంచిదే, అది అల్టిమేట్గా జరుగుతున్నది అదే. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్ఐటీల్లోనూ, ఐఐటీల్లోనూ, ఈవెన్ టాప్ మోస్ట్ ఐఐటీల్లో కూడా జరుగుతున్నది ఏంటంటే, ఈ బ్రాంచ్ తీసుకున్న వాళ్ళు అట్రాక్షన్ అనేది, మనకి ప్యాకేజెస్ అనేది, చాలామంది స్టూడెంట్స్ ప్యాకేజెస్ అనేది పరమావధిగా ఉంటారు కాబట్టి తప్పేం కాదు. అది ఎవరికైనా బ్రతుకు తెరువు కావాల్సిందే కాబట్టి ప్యాకేజెస్ చూసుకుంటే సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సివిల్ తీసుకొని కంప్యూటర్స్ నేర్చుకుని అటు వెళ్ళటం అంటే మీరు భయపడాల్సింది ఏమీ లేదు. కాలేజీ వాళ్ళే చాలా కోర్సులు మీకు నేర్పిస్తారు కంప్యూటర్స్లో. కాలేజెస్లో కోడింగ్ క్లబ్స్ అని ఉంటాయి, కంప్యూటర్ సంబంధించిన రకరకాల క్లబ్స్ ఉంటాయి. అవి స్టూడెంట్స్ పెడుతుంటారు, లెక్చరర్ సపోర్ట్ ఉంటుంది. అవి నేర్చుకొని కూడా మీరు ప్లేస్మెంట్స్లోకి వెళ్ళి మంచి ప్లేస్మెంట్స్ తెచ్చుకోవచ్చు. కానీ ఒక సివిల్ బ్రాంచ్నో, బయోటెక్నాలజీనో, మెకానికల్ చదివిన స్టూడెంట్కి, చాలామంది స్టూడెంట్స్కి అవి తీసుకున్న వాళ్ళు చాలా ప్యాషన్తో తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ప్లేస్మెంట్స్ కోసమే కాదు, ప్యాషన్తో తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోరిక ఏంటంటే, నాకు మెకానికల్లోనే జాబ్ కావాలి అనుకుని మెకానికల్లో వచ్చినటువంటి ప్లేస్మెంట్ తీసుకొని తర్వాత ఉన్నత స్థానాలకు వెళ్ళిన స్టూడెంట్స్ కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉంటారు. వీటన్నిటికీ జాబులు లేవు అని అనుకోవడం చాలా తప్పు. కాకపోతే ఇవి మన కంటికి కనపట్లేదు, ఆనట్లేదు. వాటికి వచ్చే ప్లేస్మెంట్, సిఎస్సి దాని రిలేటెడ్కి వచ్చేటువంటి ప్లేస్మెంట్స్ చూస్తుంటే ఇవి మన కంటికి సరిపోవట్లా. ఒక బాహుబలి లాంటి ఒక పెద్ద సినిమా వచ్చి ఒక చిన్న సినిమా వచ్చిందనుకోండి, అక్కడ ఉన్నటువంటి స్టార్ కాస్ట్కి దీనికి పోల్చుకుంటే ఇది ఎంత బాగున్నా కూడా ఒక రకంగా మనకేంటంటే ఫస్ట్ ప్రయారిటీ దానికి ఉంటుంది. సహజం, అది మానవ సహజం, దాన్ని తప్పంటానికి ఏమీ లేదు. కాకపోతే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ వీడియోలో ఇవి తీసుకున్న వాళ్ళు చాలామంది జాబులు చేసుకుంటున్నారు. చాలామంది ఎన్ఐటీల్లో ఎక్కడా కూడా సీట్లు మిగిలిపోయి కనపట్లేదు మీకు. కోర్స్ కొన్ని తక్కువ లో గ్రేడ్ ఎన్ఐటీల్లో అనుకుంటే, బట్ వీటికైతే వెళ్తున్నారు కదా స్టూడెంట్స్, ప్లేస్మెంట్స్ కొడుతున్నారు కదా. సో మీరు కూడా ఆ ప్యాషన్తో వెళ్ళండి, కాలేజీని నమ్మండి.
భవిష్యత్తు మొత్తం కంప్యూటర్స్ అయి ఉండొచ్చు, కానీ ఒక్క కంప్యూటర్ సాఫ్ట్వేర్ సెక్టార్ ఒక్కటే బతికటం కాదు కదా, దాని చుట్టూ కూడా చాలా ఉంటాయి, మీకు తెలియనివి కూడా చాలా ఉంటాయి. ఈసీఈలో కూడా మీకు నేను చాలా విషయాలు చెప్పాను. మీకు ఒక కంప్యూటర్ వెనక రన్ అవ్వాలంటే దాని వెనక చాలా జరుగుతుండాలి. మెకానికల్ కూడా అంతే, సివిల్ బ్రాంచ్ అంతే, కెమికల్ బ్రాంచ్ అంతే. మనిషి బతుకున్నంత కాలం కెమికల్ బ్రాంచ్ ఉంటుంది, మనుషులు ఆశపడుతున్నంత కాలం సివిల్ బ్రాంచ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మెకానికల్ అంతే, ఇట్స్ ఎన్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్స్ ఇవన్నీ, ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్స్ ఇవన్నీ తప్పనిసరిగా ఇప్పుడు కూడా మంచి లైఫ్. కాకపోతే ఇప్పుడు వాటి అంత ప్లేస్మెంట్స్ రావట్లేదు. ఇప్పుడు వీటిల్లో మనకు ఆర్డర్ ఎలా పెట్టుకోవచ్చు అంటే, నా సలహా అయితే మెకానికల్ అనేది ఫస్ట్ ప్రయారిటీ అనేది నా సలహా ఎలాంటి స్టూడెంట్కైనా. ఇందులో మెకానికల్కి వచ్చేసరికి చాలామంది ఏం చెప్తారంటే, అమ్మాయిలు మరి మెకానికల్ జాయిన్ అవ్వచ్చు అంటారు. మీరు ఎన్ఐటి వరంగల్కి రండి, చూడండి, ఎన్ఐటి తిరిచి చూసుకోండి, ఎంతమంది అమ్మాయిలు చదువుతున్నారు, ఎంతమంది అమ్మాయిలు చదివారు. సో మెకానికల్ అంటే పాత ఆలోచనలాగా మెకానిక్ పనిచేయటం కాదండి, అది ఇట్స్ అన్ ఇంజనీరింగ్. దానిలో క్యాట్కమ్ కూర్చొని చక్కగా సెంట్రలైజ్డ్ ఏసీలోనే పనిచేస్తారు. సో ఆ జాబ్స్ కూడా తెలుసుకోండి. స్టూడెంట్స్ కూడా కష్టమేమి ఉండవు, కష్టపడితేనే ఇప్పుడు మన ఆ 4 ఏళ్ళు కష్టపడితేనే తర్వాత లైఫ్ అనుభవిస్తారు. అయితే ఇందులో చాలా బ్రాంచెస్లో మీరు కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయగలిగితే, ఎంటెక్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు లాంగ్ కెరీర్ అయితే ఉంటుందండి. సిఎస్సి వాడికి 4 years చేసుకుంటే చాలు, ఏదో స్కిల్స్ ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. కాకపోతే ఈ బ్రాంచెస్లో ఉన్న గొప్ప అడ్వాంటేజ్ సిఎస్లో లేనిది కూడా చెప్తాను మీకు. అదేంటంటే, ఇలాంటి బ్రాంచెస్ తీసుకొని మీరు ఎక్స్పీరియన్స్ తోటి మంచి పెద్ద పెద్ద పోస్టులకి అయితే వెళ్ళిపోవచ్చండి. ఒక కంపెనీలో జాయిన్ అయితే చాలా పోస్టులు, కెమికల్ ఇంజనీరింగ్ చదివారు, ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, కెమికల్ రిలేటెడ్ కంపెనీలో. అది చేస్తూ ఉంటే మీకు గ్రేడ్స్ పెరుగుతూ ఉంటాయి, మీరు ఒక టాప్ మోస్ట్ స్థాయిలోకి వెళ్ళిపోతారు ఎప్పుడు కూడా. సో అందువలన కెమికల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, ఫస్ట్ మెకానికల్ ప్రయారిటీ అయితే పెట్టుకోండి, తర్వాత కెమికల్ ఇంజనీరింగ్. కెమికల్ ఇంజనీరింగ్ అనేది ఎవర్ గ్రీన్ అండి. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో కంప్యూటర్స్తో సిఎస్సి బ్రాంచ్తో పాటు ఈక్వల్గా ప్లేస్మెంట్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్గా కెమికల్కి చాలా వాల్యూ ఉంటుందండి. మనిషి బతుకున్నంత కాలం కెమికల్కి సంబంధించిన వాల్యూ చాలా ఉంటుంది. అలాగే బయోమెడికల్ కూడా ఇప్పుడు లేటెస్ట్ చాలా ఐఐటీల్లో ఉంది, బయోమెడికల్ ఉంది, బయోటెక్నాలజీ ఉంది. బయోమెడికల్ అనగానే అమ్మో మనకు బయాలజీ అఫ్ కోర్స్ ఉండొచ్చు, బయోటెక్నాలజీ ఇప్పుడంతా బయో సైన్సెస్ నడుస్తుంది. తర్వాత ఇవే కాకుండా ఇంజనీరింగ్ ఇన్ సైన్స్, ఇంజనీరింగ్ ఇన్ ఫిజిక్స్ బ్రాంచెస్ ఉంటాయి, వాటికి సంబంధం అవి కూడా మెకానికల్ రిలేటెడ్. అలాగే ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. తర్వాత ఇలాంటి కోర్సెస్ అన్నీ కూడా మెకానికల్, ఎలక్ట్రికల్స్, ఈసీఈనో వాటన్నిటిలో స్పెషలైజేషన్కి సంబంధించి కొన్ని ఇందులో కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మీరు మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకోండి, ఆ కాలేజీలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఈ బ్రాంచెస్ కనుక మీరు చేయగలిగితే, వీలైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయండి, మీ కెరీర్కి అయితే తిరిగి ఉండదు. సో మెకానికల్ ఫస్ట్ చూసుకోండి, తర్వాత కెమికల్ చూసుకోండి, మీరు కట్ ఆఫ్ కూడా చూసుకోండి. సివిల్ కన్నా కెమికల్కి కాస్త ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది, అంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అందులో జాయిన్ అవుతుంటారు, ఆ తర్వాతే సివిల్ ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత మీరు బయోటెక్నాలజీ, తర్వాత ఇన్స్ట్రుమెంట్లు ఇట్లాంటివి చూసుకోండి. ఏది కానప్పుడు ఒక మంచి ఎన్ఐటీలో తీసుకొని, ఇవి తీసుకొని కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సాఫ్ట్వేర్ సైడ్ కావాల్సింది స్కిల్సే. కాకపోతే మనం ఈ బ్రాంచెస్ తీసుకుంటే, ఈ బ్రాంచెస్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అదే ఇప్పుడు మెకానికల్ చదివిన వాడికి మెకానికల్ కంపెనీలో ఎక్కువ ప్లేస్మెంట్ రావట్లేదు. కాబట్టి వాడు చేస్తున్నది ఏంటి, కంప్యూటర్ సైడ్ కోడింగ్ నేర్చుకోవటం, లేకపోతే ఏఐ నేర్చుకోవటము, ఏదో ఒకటి చేసి సాఫ్ట్వేర్ సైడ్ పెద్ద శాలరీకి వెళ్ళిపోతున్నాడు. లేదు, కొద్దిగా శాలరీ ఇప్పుడు తగ్గినా పర్వాలేదు, భవిష్యత్తులో బ్రహ్మాండంగా తెచ్చుకుంటానంటే అదే అందులోనే ఆ ఫీల్డ్లోనే వెళ్ళొచ్చు. సో ఇవన్నీ కూడా ఎప్పటికీ లైఫ్ ఉన్న బ్రాంచెసే. మీరు చదవండి, మీ ముందు తరాలు చదివారు, మీ నెక్స్ట్ జనరేషన్ కూడా చదువుతారు. అసలు వీటికి ప్లేస్మెంట్సే లేకపోతే ఐఐటీలో ఎందుకు ఉంచుతారు, ఎన్ఐటీలో ఎందుకు ఉంచుతారు? ఇవన్నీ తీసేసి అంతా సిఎస్సిని పెట్టేవాళ్ళు కదా, అలా ఎప్పటికీ ఉండదు. అన్నీ ఉండాలి, అందరూ ఉండాలి, ఉంటేనే సొసైటీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ బ్రాంచెస్ని కూడా మీరు ధైర్యంగా తీసుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇది నా సలహా. నేను చెప్పాలనుకున్న పాయింట్ నేను చెప్పాను. ఏదైనా పాయింట్ మిస్ అయ్యి ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈసారి లైవ్లో వచ్చినప్పుడు ఇంకొక వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. జోసా కౌన్సిలింగ్ సంబంధించి మెంటర్షిప్, నా సలహాలు ఏమైనా కావాలి, పర్సనల్గా మాట్లాడి, యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ ఎలాగో చేస్తూ ఉంటాను, పర్సనల్గా నాతో మాట్లాడే నా ఫోన్ నెంబర్ తీసుకొని మీరు చేయాలనుకుంటే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. అక్కడ నా ఫోన్ నెంబర్ వస్తుంది, దానికి 2000 రూపీస్ మీకు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి, అదే నెంబర్కి మీరు వాట్సాప్ కనుక చేస్తే మీ స్టూడెంట్ నేము, ర్యాంకు, కేటగిరీ మెన్షన్ చేస్తే ఆ నెంబర్కి మీరు కాల్ చేసి నాతో మాట్లాడచ్చు. ఒక మిస్డ్ కాల్ మాత్రమే మీకు నాకు ఉన్నటువంటి దూరం. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.